హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 2025 ఆగస్ట్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీలు అయితే కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. అదేవిధంగా కొత్త పింఛన్లకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం. సో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకైతే ఆగస్ట్ నెలలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తాము అని అయితే ఒక మంత్రి గారు అయితే సమావేశంలో అయితే పేర్కొనడం జరిగిందండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఆగస్ట్ నెల పింఛన్లకు సంబంధించి అయితే సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెలలో పింఛన్ పంపిణీలో ఏం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక భద్రతా పింఛన్లు అనేవి ఆగస్ట్ 1వ తేదీన అదేవిధంగా 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సో 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వచ్చి పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మొదటి రోజున పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 1వ తేదీ పంపిణీ చేసినప్పుడు ఎవరైనా కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది వాళ్ళ గ్రామాల్ని వదిలేసి వాళ్ళ ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళు 1వ తేదీ వచ్చి వాళ్ళ పింఛన్ అమౌంట్ అనేది తీసుకోలేకుండా ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 1వ తేదీ పంపిణీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి 2వ తేదీ పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరైతే 1వ తేదీ తీసుకోలేదో వాళ్ళకి 2వ తేదీన మళ్ళీ పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఈ విధంగా 1వ తేదీ అదేవిధంగా 2వ తేదీ సామాజిక భద్రతా పింఛన్ల అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క నగదు అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఉంటారో దివ్యాంగుల కేటగిరీ కింద సో వాళ్ళు వాళ్ళ స్కూల్ లేదా కాలేజీల్లో వాళ్ళు అక్కడే హాస్టల్లో నివసిస్తూ చదువుతూ ఉంటారు. సో వాళ్ళు ప్రతి నెల ఇంటికి వచ్చి పింఛన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు ప్రతి నెల వచ్చి తీసుకోలేరు అనే ఉద్దేశంతో సో వాళ్ళు దివ్యాంగ కేటగిరీ కింద ఎంతైతే నగదు వస్తుందో పింఛన్ అమౌంట్, ఆ పింఛన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ఈ విధంగా కొంతమందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చినట్లయితే సో కొంతమంది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులు ఇంటి నుంచి కాకుండా 300 మీటర్లు అంటే వేరే ప్రాంతాల్లో పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలా కనుక పింఛన్లు ఇచ్చినట్లయితే లబ్ధిదారులకు సో వాళ్ళు ఏ కారణంగా అంత దూరాన ఇచ్చారు అనేది వాళ్ళ యొక్క పింఛన్ యాప్ ఉంటుందండి. ఆ యాప్లో అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పింఛన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం అయితే ఒక ఆడియోని అయితే రిలీజ్ చేసిందండి. పింఛన్ నగదు అనేది పంపిణీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆడియో అనేది వినిపించాలి లబ్ధిదారులకనైతే. సో ఆగస్టు నెల నుంచి ఈ ఆడియోలు అనేవి కూడా వినిపించడం జరుగుతుంది పింఛన్ తీసుకునే సమయంలో అయితే. సో ఓకేనా, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1వ తేదీ అదేవిధంగా 2వ తేదీ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు కొత్త పింఛన్లు అనేవి పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుస్తోందండి. సో కొత్త పింఛన్లు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే స్పోర్ట్స్ పెన్షన్స్ అండి, అంటే వితంతువుల పెన్షన్. సో ఈ వితంతువుల పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే భర్త అంటే మేల్ పీపుల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యకు వెంటనే పింఛన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అయితే అంటారండి. సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఒక 2 నెలల ముందే పంపిణీ చేయాల్సి ఉండింది. జూన్ 12వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉండిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి వాయిదా వేయడం జరిగింది. సో ఇలా వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది చాలామంది లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో స్పోర్ట్స్ పెన్షన్స్కి వాళ్ళైతే చాలా ఎదురు చూస్తున్నారండి. సో వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఆగస్ట్ నెలలో ఈ కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లే సమాచారం. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కింద మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే
1,09,155 మంది అయితే దరఖాస్తులు అనేవి చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో ఈ 1,09,155 మంది అర్హులుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే. సో వీళ్ళందరికీ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఆగస్టు 1వ తేదీ సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఈ పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. సో 4,000 రూపాయల పింఛన్ అనేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇవి ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారు అని చెప్పాను కదా. సో వాళ్ళు ఏ సంవత్సరంలో మరణించిన వాళ్ళు ఉంటే ఈ పింఛన్ అనేవి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, 2023 డిసెంబర్ 1 నుంచి 31 అక్టోబర్ 2024 మధ్య కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మేల్ పీపుల్ మరణించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఆగస్టు 1వ తేదీన పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ సంవత్సరంలో మరణించిన వాళ్ళకే ఇప్పుడైతే ఫైనల్ లిస్ట్ అయితే చేయడం జరిగిందండి. లబ్ధిదారుల సంఖ్య మొత్తంగా 1,09,155 మంది అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి అర్హులుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరికీ ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్లు అనేవి అందించడం జరుగుతుందని అయితే నిన్న ఒక సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే పేర్కొనడం జరిగిందండి. సో ఓకేనా, ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ స్పోర్ట్స్ పెన్షన్స్, వితంతువుల పెన్షన్స్ అనేవి ఆగస్టు నెలలో పంపిణీ చేయబోతున్నారు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి గాను అదనంగా ప్రతి నెల ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా రివీల్ చేయడం జరిగిందండి. సో ప్రతి నెల 43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని అయితే సమాచారం అండి ఈ పింఛన్ల కోసం అయితే. సో ఓకేనా, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఆగస్టు 1వ తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్లతో పాటు పంపిణీ చేస్తున్నారండి. సో ఓకేనా, ఇది ఒక రకంగా పెన్షన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే భర్త మరణించి వాళ్ళ ప్లేస్లో స్త్రీలకు పింఛన్ కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో పింఛన్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే నేను మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే చెప్పాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎడ్ వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ జై హింద్.